హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఘన బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మా పిల్లలతోటి బిస్కెట్ ఛాలెంజ్ పెట్టిన. బిస్కెట్లు ఎవరైతే తక్కువ టైంలో ఎక్కువ తింటారో వాళ్ళు విన్నర్స్. గెలిచిన వారికి 100 రూపీస్ ఇస్తున్నా. ఖచ్చితంగా గెలిచారని చెప్పేసి అనుకుంటున్నా. మొన్న కూడా వాటర్ మిలన్ ఎవరు తొందర తింటారని ఛాలెంజ్ పెట్టడం జరిగింది. ఈ సమ్మర్లో మొత్తం పూర్తిగా ఇక పిల్లలకు ఇంకో 2 డేస్ అయితే ఎగ్జామ్స్ అయిపోయినాయంటే పూర్తిగా రోజుకి ఒక బ్లాగ్ వస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా ఏదో ఒక కాంపిటీషన్ వాళ్ళకి పెడతానే ఉంటా, వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటా. మీరు ఖచ్చితంగా ఫాలో చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని ఆదరించండి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనము బిస్కెట్ ఛాలెంజ్ని మా పిల్లలకు పెట్టబోతున్నాను. ఎవరు ఫస్ట్ అయితే వస్తారో బిస్కెట్ తినడంలో వాళ్ళకు 100 రూపీస్ ఈరోజు గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను. మీకు చెప్పాను కదా బిస్కెట్ ఛాలెంజ్ అని చెప్పేసి. ఇక్కడ బిస్కెట్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి 2 బిస్కెట్స్ ప్యాకెట్లు ఇస్తున్నాను. ఒక్క దాంట్లో వచ్చేసి 8 బిస్కెట్స్ ఉంటాయి. ఆ 8 బిస్కెట్లని అంటే 8 16 బిస్కెట్లు. 16 బిస్కెట్లని వాళ్ళు ఎంత వీలైనంత తక్కువ టైంలో తినేస్తారో వాళ్ళకు 100 రూపీస్ గిఫ్ట్. ఓకేనా? ఖచ్చితంగా తింటారా? గొడవ పడద్దు, చీటింగ్ చేయొద్దు. ఓడిపోతే మాత్రం నేను ఓడిపోయానని చెప్పేసి ఏడవద్దు. మళ్ళీ నెక్స్ట్ గేమ్ కోసం ప్రయత్నం చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం టైమర్ ఆన్ చేద్దాం. ఎవరు తక్కువ టైంలో తింటారు, ఎక్కువ బిస్కెట్లని అని చెప్పేసి టైమర్ ద్వారా తెలుస్తుంది. ఎవరు స్పీడ్గా తింటున్నారు, ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేస్తున్నారు చూద్దాం. ఇంకొకటి మళ్ళీ చెప్తున్నాను, పిల్లలకు వట్టి బిస్కెట్లతో కాంపిటీషన్ పెట్టట్లేదు. నీళ్ళల్లో అద్దుకొని మాత్రం తినాలి. ఎందుకోసం అంటే నీళ్ళల్లో అద్దుకొని తినడం వల్ల అవి తొందరగా డైల్యూట్ అయిపోతాయి. గొంతులో కానీ ఇక్కడ కానీ ఇరుకోకుండా ఈ జాగ్రత్త తీసుకుంటుంది. ఎవరు కూడా ఇలాంటి సాహస కృత్యాలు ఎవరు చేయొద్దు. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటేనే పెద్దవాళ్ళ పక్కకు ఉండే పిల్లలు ఇలాంటి ప్రయత్నం చేయాలి. అది కూడా పాలు కానీ నీళ్లు కానీ ఏవైనా ఉంటే దాంట్లో అద్దుకొని మాత్రమే తినాలి. ఎందుకోసం అంటే అద్దుకోవడం వల్ల బిస్కెట్లు మెత్తబడతాయి కాబట్టి తినగానే తొందరగా డైల్యూట్ అయిపోతాయి. లేదు వట్టినే తినే కాంపిటీషన్ పెట్టుకుంటే ఒక్కొక్కసారి గొంతులు ఎరుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ రకమైన కాంపిటీషన్ పెడుతున్నాను. ఇక్కడ పిల్లలు ఏం ఇబ్బంది పెట్టలేదు. పిల్లలకు టైంపాస్ కోసము వాళ్ళ లోపల ఉన్న ప్రతిభను ఇప్పటి నుంచి మనం ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్లో ఏదైనా కాంపిటీషన్లో పాల్గొని వాళ్ళు ఏదైనా వాళ్ళ భవిష్యత్తుని క్రియేట్ చేసుకుంటారు. రానున్న రోజులలో ఏదైనా ఒక కాంపిటీషన్లో ఖచ్చితంగా పాల్గొనాలంటే ఒక కాన్సన్ట్రేషన్ అనేది వస్తాయనే ఉద్దేశంతో ఇట్లాంటి చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం. ఇవి చిన్నవి. రాను రాను వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి, వేరే వేరే ఛాలెంజెస్ ఉంటాయి. అన్నిటిని కూడా మనం ముందు చేస్తూ ఉంటాం. ఓకేనా పిల్లలు? రెడీయా? చేద్దామా? మీరు సిద్ధమా? ఓకే, లెట్స్ గో. అయితే టైం చేస్తున్నాను. ఎవరు తొందరగా యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే 2 నిమిషాలు పెట్టి ఆ 2 నిమిషాల లోపల ఎక్కువ తింటారు చూద్దాం అనుకున్నా. కానీ సరే, పూర్తిగా 2 బిస్కెట్ ప్యాకెట్లను పూర్తిగా ఎవరు ఎంత టైంలో తింటారో వాళ్ళు తిన్నారు. ఓకేనా? కానీ 5 మినిట్స్ కంటే దాటి తినద్దు. 5 మినిట్స్ లోపలనే తినాలి. మీరు చిన్నపిల్లలు కాబట్టి 5 మినిట్స్ ఇచ్చిన, అమ్మలాగా నాలాగా ఉంటే మాత్రం 1 మినిట్ ఇచ్చేవాడిని. సరేనా? స్టార్ట్ చేస్తా. ఓకే, స్టార్ట్ అన్నప్పుడు ఆడ పెట్టు. నువ్వు ఇప్పుడైతే తీయద్దు. టైమర్ ఆన్ కాగానే మీరు సురు చేయాలి. గొడవ పడద్దు. నాకు అని చెప్పేసి ఇది కావచ్చు. చీటింగ్ చేయొద్దు. పర్ఫెక్ట్గా గేమ్ ఆడాలి. ఓకే రైట్ ఫ్రెండ్స్, టైమర్ ఆన్ చేస్తున్నాను. ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాం. ఆడబెట్టు. టైం అది వచ్చినప్పుడు చూడాలా. ఓకేనా? అదేమంటే 3, 2, 1 అని వస్తుంది కదా, అప్పుడు మీరు స్టార్ట్ చేయాలి. ఓకే, 3, 2, 1. రెడీ. అబ్బో రుద్రాడు 2 బిస్కెట్లు పెట్టేస్తున్నాడు. మెల్లిగా అరే గొంతులు ఇరుకుతుంది. మెల్లిగా ఆగమాగం చేయకు. మెల్లి తిను, ఏం కాదు. ఆయుష్పడి తిన్నా గొంతులు ఇరికింది అనుకో, అదొక మళ్ళీ పరిశాన్. 31 సెకండ్స్కి ఒక బిస్కెట్ ప్యాకెట్ తినేసింది ఫ్రెండ్స్. 31 సెకండ్స్కి ఒక బిస్కెట్ ప్యాకెట్ తినేసిండు రుద్ర. మీరా 38 సెకండ్స్ తిన్నది. ఓకే, చూద్దాం ఎవరు తొందరగా అయిపోతుందో. ఓకే రైట్,
మెల్లిగా 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 ఆయుష్పడదు, గొంతు తిరుగుతుంది. 55 సెకండ్స్ అయింది. మీరా స్లో, మీరా నడు నడు, కమాన్ కమాన్. ఓకే 1 minute 9 seconds. రుద్విక్ వర్మ 1 minute 9 seconds. మహి వచ్చేసి 1 minute 11 seconds. రైట్, ఇందులో 2 సెకండ్లు అయిపోలేవా? లేదు, ఉన్నాయి ఇంకా. అయ్యో నేను అయిపోయినాయి అనుకున్నా. ఓకే అది వెళ్ళలేదు. ఫ్రెండ్స్, రుద్విక్ వర్మ వచ్చేసి, రుద్ర వచ్చేసి 1 minute 9 seconds మొత్తం 2 బిస్కెట్ ప్యాకెట్లు కంప్లీట్ చేసేసిండు. వాడు ఆల్రెడీ ఆల్మోస్ట్ 31 సెకండ్కి ఒక బిస్కెట్ ప్యాకెట్ తినేసిండు. 31 సెకండ్కే. సెకండ్ ఇది కొంచెం స్లోగా అయింది, ఫటాఫట్ తినేసింది. దీని లెక్కన మనం 1 minute 2 minutes టైం ఇచ్చినా కానీ అయిపోతుండే. 1 minute లోపల తినమన్నా తింటుండే కావచ్చు. చాలా బాగా తిన్నావు, సూపర్ సూపర్, కంగ్రాచులేషన్స్. 100 రూపీస్ గెలుచుకున్నావు. ఇంకేంది, 100 రూపీస్తో ఏం చేస్తావు నువ్వు? ఏమన్నా అంటే ఏం కొనుక్కుంటావు? తినేటి అవి ఏంటి? చాక్లెట్స్ కొనుక్కుంటావా? ఓకే మహి, ఒకవేళ నువ్వు గెలుచుంటే ఏం కొనుక్కునేదాన్ని? దాస పెట్టుకుంటున్నా. వెరీ గుడ్. సేవింగ్స్ ముఖ్యము, ఖర్చు కాదని చెప్పేసి మీరా అంటుంది. కానీ రుద్ర మాత్రము తనకి ఇష్టమైన ఐటమ్స్ కొనుక్కొని తింటా అని చెప్పేసి అంటుండు. ఓకే, నీకు ఖచ్చితంగా 100 రూపీస్ ఇస్తా. నువ్వేం కొనుక్కోవాలనుకుంటున్నావు అది కొనుక్కో. కాంపిటీషన్ చాలా చక్కగా ఆడినావు. ఓడిపోయిన బాధపడుతూ నెక్స్ట్ కాంపిటీషన్కి సిద్ధంగా ఉండు. దాంట్లో గెలవడానికి ప్రయత్నం చేయి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు బిస్కెట్ ఛాలెంజ్లో రుద్విక్ వర్మ గెలిచిండు. చాలా స్పీడ్గా తిన్నాడు. 2 బిస్కెట్ ప్యాకెట్ 16 బిస్కెట్లని నిమిషం 9 సెకండ్లలో తినేసిండు. మొత్తం కంప్లీట్ చేసేసిండు. చాలా గ్రేట్. పిల్లలు కూడా ఏదైనా కాంపిటీషన్ పెడితే వాళ్ళకు కూడా వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది. ఏదో ఒక టాలెంట్లో వాళ్ళు అంటే వాళ్ళ లోపల ఉన్న ఏదో ఒక టాలెంట్ బయట తీసుకొచ్చి ప్రూవ్ చేసుకుంటారు. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న గేమ్స్ పెట్టి పిల్లలను ఎంకరేజ్ చేయడము చాలా దగ్గర ఉంది. మనం ఇట్లాంటి కాంపిటీషన్స్ పెట్టాలి, దగ్గర ఉండి చూసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా యొక్క ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ కాంపిటీషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తూ ఉంటాం, మరిన్ని ఎక్స్పెరిమెంట్స్తో మేము ముందుకు వస్తామని చెప్పేసి నేను మీ ఘన. బాయ్. బాయ్ బాయ్.